ప్రేక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి 2024 జూన్ 16 ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి. ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజు. అయితే ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ యొక్క విలాసవంతమైన జీవితం ఖర్చుల పట్ల ఆందోళన చెందుతారు. అందువల్ల మీరు వారి యొక్క కోపానికి గురవుతారు. కావున మీరు మీ తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టకండి. అలాగే ఈరోజు పార్టీ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితుల్ని ఆహ్వానించండి. అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలా మంది ఉంటారు. ఇంకా మీ ప్రియమైన వారు వారి కుటుంబ పరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు. కాబట్టి వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి. మీరు ఈ రోజు మొత్తం మీ రూమ్ లో కూర్చొని పుస్తకం చదవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఈ రోజు ఉదయాన్నే కరెంటు పోవడం వల్ల లేదా మరో కారణం వల్ల మీరు సమయానికి తయారు కాలేకపోతారు. కానీ మీ జీవిత భాగస్వామి మీకు సహాయపడి ఈ సమస్య నుండి గట్టెక్కిస్తారు. అలాగే ఈ రోజు మీరు చాలా పనులు చేయాలి అనుకుంటారు, కానీ ముఖ్యమైన పనుల్ని మీరు వాయిదా వేస్తారు. రోజు పూర్తవక ముందే మీరు ఒక నిర్ణయం తీసుకోండి. లేనిచో మీరు రోజు మొత్తాన్ని వృధా చేసామని బాధపడతారు. అధికంగా ఆలోచించకుండా ఓర్పుతో ఉండండి. ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దగ్గరలోని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శించండి. విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.